గీత వాళ్ళ అత్తయ్య జాగృతి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మా అక్క చేసిన తప్పులన్నింటినీ కూడా క్షమించండి అత్తయ్య. మా అక్క చేసింది తప్పే కాదనను. తన మనసును మార్చే బాధ్యత నాది అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, మా అక్కని బావగారిని వేరు చేయాలని చూడకండి అత్తయ్య. వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించకండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, బావగారి మనసులో అలాంటి విత్తనమే నాటుకున్నా మీరు చూసుకోండి అత్తయ్య. తను నేను ఒకే కడుపులో రక్తం పంచుకొని పుట్టాం అత్తయ్య. నన్ను మీరు ఎలా ఆరాధిస్తున్నారో తనని కూడా అలానే ఆరాధించాలి అత్తయ్య. నా మనసు వేరు, తన మనసు వేరు కాదనను. తన మనసును మార్చే బాధ్యత నాది అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య అంటూ గీత 2 చేతులు జోడించి వాళ్ళ అత్తయ్యకు బ్రతిమలాడుతూ ఉంటుంది. అది విని జాగృతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. దాంతో గీత అయితే ఎలాగైనా సరే మా అక్క మనసు మార్చే బాధ్యత నాది అత్తయ్య. మీరు ఎలాగైనా సరే మా అక్కని కోడలుగా అంగీకరించండి అత్తయ్య. వాళ్ళిద్దరూ విడిపోకుండా మీరే చూసుకోవాలి. కన్న తల్లిలా ఆలోచించండి అత్తయ్య. తను మారే ప్రసక్తే ఉంటుంది. తను మారే దారి నేను చూస్తాను అత్తయ్య. మా అక్క జీవితాన్ని పాడు చేయకండి అత్తయ్య అని చెప్పి గీత అయితే జాగృతిని బ్రతిమలాడుతూ ఉంటుంది. దాంతో జాగృతి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక అక్కడ ఉన్న గీత అయితే వాళ్ళ అత్తయ్యని బ్రతిమలాడుతూ ఉంటే జాగృతి ఇలా అంటూ ఉంటుంది. మీ అక్క చేసిన పనికి మీ అక్కని నేను క్షమించను. కానీ ఇప్పుడు నువ్వు బ్రతిమలాడుతూ ఉంటే నాకు ఆలోచించాలనిపిస్తుంది. అందుకే నీ కోసం మాత్రమే తనని నేను ఏమీ అనకుండా మౌనంగా ఉంటాను. కేవలం నీ కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే గీత అయితే ఎలాగైనా సరే వాళ్ళ అక్కని మారుస్తానని వాళ్ళ అత్తయ్యకు మాట ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.